మన ఎక్స్చేంజ్లో చాలామంది కొనుక్కున్నారు కాయిన్స్. ఇప్పుడు నేను ఇచ్చిన తర్వాత ఇంకా చాలామంది కొనుక్కుంటారు. వాళ్ళెవరు కొనుక్కున్నా మీరు ఇప్పుడు కొనుక్కున్న వెంటనే మీ కాయిన్ని మీ వ్యాలెట్లో పట్టుకోవచ్చు. ట్రస్ట్ వ్యాలెట్లో తీసుకోవచ్చు. కే వ్యాలెట్ గురించి కొంత వివరణ చెప్పాలి మీకు. ఏంటంటే కే వ్యాలెట్ అనేది పీ2పీ ఒకరికొకరు పంపించుకునే దాంట్లో నో ఫీజు తీసుకోవట్లేదు మనం. ఫీజు తీసుకుంటేనే అది నీకు అందులో కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. నేను కొన్నాళ్ళు ఫీజు తీసుకోకుండా మనకి అలవాటు అయ్యే వరకు నేను నో ఫీజ్ అని చెప్పి పెట్టాను కే వ్యాలెట్లో. మీరు కే వ్యాలెట్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్ పంపిస్తే మరి ఫీజు కట్ అవుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ నుంచి మన కే వ్యాలెట్లో పంపిస్తే మీకు ఫీజు కట్ అవుతుంది. అంటే కే వ్యాలెట్ నుంచి పంపించినప్పుడు కే వ్యాలెట్కి మీరు ఫీజు తీసుకోవాలి. అక్కడ ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ఇక్కడ పంపించిన అక్కడ తీసుకోవాలన్నమాట. మరి ట్రస్ట్ వ్యాలెట్కి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మన కాయిన్ అక్కడ ఎంతమంది వ్యాలెట్లో ఉన్నారో కనిపిస్తుంది. ఇది దీని సిస్టమ్ అన్నమాట. మరి మన కే వ్యాలెట్లోకి ఇప్పుడు మీరు ఐఎస్డిటి వస్తుంది కదా, యూఎస్డిటి వస్తుంది కదా, అంటే బ్లాక్ చైన్ ఇందాక కూడా చెప్పాను మీకు. మరి మన డాడీ రోబోట్లోకి యూఎస్డిటి వెళ్తుంది కే వ్యాలెట్కి వచ్చి, అంటే అది కూడా బ్లాక్ చైన్. మన ఎక్స్చేంజ్లో కే వ్యాలెట్ నుంచి యూఎస్డిటి కానీ ఐఎస్డిటి కానీ ఏదైనా వెళ్తుంది అంటే అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది. సో ఎక్కడ మనం ఇంతమంది పెద్ద కమ్యూనిటీ ఉన్నది, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ ఈ సేవ చేసుకోవడంలో, లేదంటే మీ దగ్గర ఉన్న కాయిన్ని లక్షలాది రూపాయలుగా దాన్ని విలువను కల్పించడంలో నిరంతర శ్రామికుడిని. మీ ఆదరాభిమానం కోసం ఎదురు చూసే ఒక మామూలు వ్యక్తిని. నేను ఎప్పుడూ పొరపాటు చేయను. పొరపాటు అంటే ఇది చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీ అకౌంట్స్లో 3 కాయిన్స్ ఉన్నాయి. ఒక కాయిన్ ₹1,00,000 అనుకున్న 3,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఉన్నాయి. ఎందుకంటే అంత విలువైనటువంటి లిక్విడిటీ నేను పెడుతున్నాను కాబట్టి. మరి యూఎస్డిటీతో ఐఎస్డిటి స్వాప్ అవుతుంది. అంటే మంది కూడా క్రిప్టో కరెన్సీయే. మరి అలాంటప్పుడు మనం దీని గురించి పూర్తి విషయం మీకు తెలుసుకున్నట్టే. కాబట్టి ఈ విషయాలను గ్రహించి మనం ముందుకు సాగిపోదాం. ఎల్లుండి మళ్ళీ మన జూమ్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనే అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికను మనం మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న ఎవరైతే వేశారో ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం మీరు రేపు కాయిన్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు తెలిసిపోద్ది. మీరు పంపించుకోండి అని నేను చెప్తే సరిపోద్ది. అప్పుడు చెప్పాలి నేను. కానీ ముందుగా చెప్పడం వల్ల ముందుగా అందరికీ తెలుస్తుంది. లవ్ యూ డాడీస్. చాలా సంతోషం. చాలా చాలా సంతోషం. అయితే ఎవరు ఏ ప్రశ్న అడిగినా నేను ఇలా ముందుకు వచ్చి సమాధానం చెప్పడం అనేది ఇక మీద చేయలేను. ఎందుకంటే నా టైం తక్కువ. ఈ టైంలో నేను మిగతా పనులన్నీ చేసుకోవాలి. ఎక్స్చేంజ్ రిలీజ్ చేసిన తర్వాత, మన డీకాయిన్ రిలీజ్ చేసిన తర్వాత, స్కై హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు అడగండి. నేను ఓపిక్గా మీరు ఏది అడిగినా చెప్తాను. ఎందుకంటే అప్పటికి ఈ కాయిన్స్ అన్నీ మార్కెట్లో ఉంటాయి కాబట్టి వాటితో కొనుక్కోవచ్చు, వాటిని అమ్ముకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం హ్యాపీగా చేయొచ్చు. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను చెప్తాను. నాకు తెలియని ఉంటే నేను తెలుసుకొని మరీ మీకు చెప్తాను. లవ్ యూ. లవ్ యూ ఆల్. మీ అందరి ప్రేమ కోసం నిరంతరం శ్రమించే మీ డాడీ. లవ్ యూ.